రష్యా ఎప్పుడు భారతదేశానికి నమ్మకమైన మిత్రుడుగానే ఉంది. పుతిన్ మాట్లాడారు. ఫోన్ చేసి మరీ మాట్లాడారు. అంతేకాదు ఇజ్రాయెల్ నెతన్యాహు స్పష్టంగా మోడీ పక్కన నిలబడ్డాడు. ఇది కనపడుతోంది. వాళ్ళిద్దరి మధ్య ఆ రకమైన అనుకూలమైన వాతావరణం కూడా ఉంది. ఇంకా అనేక ఇతర ముస్లిం దేశాలు కూడా తటస్థంగా ఉన్నాయి. పాకిస్తాన్ వైపు ఇవాళ ఓపెన్గా కనపడేది మనకు టర్కీ ఒకటి కనపడింది. ఈ కొద్దిపాటి ఉద్రిక్తతలను యుద్ధ స్థాయికి తీసుకువెళ్లే ప్రయత్నం ఇండియా చేస్తోంది. ఇది మంచిది కాదు అని టర్కీ కామెంట్ చేసింది. అంతేకాదు టర్కీ ఇంకోటి కూడా చేసింది. తన యుద్ధ విమానాలు ఉన్నటువంటి భారీ నౌకను పాకిస్తాన్కు దగ్గరలో ఇప్పుడు అరేబియన్ ఓషన్లోకి తీసుకొచ్చి నిలిపి ఉంచింది. అంటే కరాచీ పోర్టుకు దగ్గరలో నిలిపి ఉంచారు. అంటే ఒక రకంగా అది పాకిస్తాన్ రిక్వెస్ట్ చేయకుండా మమ్మల్ని కాపాడండి అనే అభ్యర్థన పాకిస్తాన్ నుంచి వెళ్లకుండా టర్కీ ఆ పని చేయదు. అయితే టర్కీ నిజంగా యుద్ధం అంటూ వస్తే పార్టిసిపేట్ చేస్తుందా, ఓన్లీ మోరల్ సపోర్ట్గా తీసుకొచ్చి పెట్టిందా మనకు ఇంకా తెలియదు.